మాదైతే ఈరోజు చేపల కూర. మేమైతే మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా పెద్ద నాన్న అయితే చేపలు తెచ్చిండు. చూడండి, ఇగో ఇవైతే పులుసుకు, ఇవైతే ఫ్రై. మేమైతే అన్ని మిక్స్ చేసి పెట్టినాం. చెప్పు, అన్ని కలిపి పెట్టినాం. ఇప్పుడైతే కర్రీ పొయ్యి మీద వేస్తున్నాం. చూడండి ఒకసారి, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇగో చేపల కూర వండుతున్నాం. మా అన్నయ్య అయితే చెరువుకి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చిండు. ఇదిగో ఇక చేపల కూర అయితే వంట చేస్తున్నాం. మీరేమేమి కూరలు వండుకుంటున్నారు? ఈ స్పెషల్ అయితే మాది చేపలు. అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, మన గంటదే పొరవేదా ఇక్కడ చూడు. గది 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 మీది మీది అది ఏమైతుంది ఇప్పుడు? మేమైతే పెద్ద పై మీద చేస్తున్నాం ఈరోజు అయితే. లేదా మనకి అల్లం పేసి మనం మమ్మీ పసుపు అయితే తెస్తాను. కర్రీ చూడండి ఫ్రెండ్స్, చూడండి మేము ఎలా చేస్తున్నామో. నాకైతే ఈరోజు మా మేనకోడళ్ళ సపోర్ట్తో నేనైతే వీడియో తీస్తున్నా. చూడండి, మరి వీడియో తప్పులు ఉంటాయి ఏమనుకోకండి. వాళ్ళైతే చిన్నపిల్లలు. మరి వెనకాల ఉన్నాయైతే మొత్తం వడ్లండి. మేమైతే వడ్లని అలా పెట్టేసుకొని పెడతారండి. పసుపు పసుపు తాల్పిత్తల డబ్బా రేపు, తాల్పిత్తల డబ్బా రేపు. అది ఉప్పు అత్తమ్మ ఒకసారి చూపిమంటావు? చూడండి, పసుపు అయితే వేసేసింది మా మమ్మీ. ఇప్పుడైతే ఇగో ముక్కలు అయితే వేస్తున్నా. ఆంటీ ముక్కలు అయితే వేస్తాండి మా అత్తమ్మ. చూడండి, మీరు కూడా ఇట్లా వేసుకోండి, కమ్మగా ఉంటుంది. మరొకసారి కూడా ట్రై చేయండి, సరేనా? ఇది ఇలా అయితే మేమైతే దీంట్లో నిమ్మకాయ రసం కూడా వెళ్ళినామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కొంతమంది ఏమో పులుసు పెట్టుకొని చేస్తారు. మేమైతే ఉప్పు వేసినాం రా, మనం వేసినాం ఉప్పు. అన్నీ ఆల్ మిక్సర్ వేసేసింది. మా రాసి అయితే కలిపింది. నేను అన్నీ వేస్తూ ఉంటే అదైతే కలిపింది. ఇప్పుడైతే ఉల్లిగడ్డ దంచుతాను దీనికి. దానికైతే మేము ఏది దంచుతున్నాం ఏంటి, ఉల్లిగడ్డ కాల్చి ఉల్లిగడ్డ ఉండి మెంతి పిండి అయితే దంచుతున్నాం. చూడండి, ఏం దంచుతున్నాం రా మేడం? ఉల్లిగడ్డ మెంతి పిండి దంచుతున్నాం మేము. ఏమైందో నువ్వు తాగుతలేవా వేదా? వేదైతే తాగుతలేదట. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇంత పసుపు పసుపు అన్నీ ఉన్నాయి. చాయ్ పత్తి కాదురా, ఆవాలు జీలకర్ర నువ్వులు సోడా పసుపు. మా నాన్నమ్మ అయితే ఇలా వేసి పెట్టుకుంది. చింతపండు రసం గిల్ల తీసుకో.
ఎప్పుడు అనుకుంటున్నావా? మా ఏదో చెప్పడానికి ఉంది. ఇది దంగతలు ఎట్లా తడితడింది. ఆగు మమ్మీ. మా అత్తమ్మ కూరలు వేస్తుంది చూడండి. మస్తు టేస్ట్ ఉంటుందండి దీంతో చేపల కూర. చేపల కూర ఎంత మంచిగా ఉంటుంది చూడండి. సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే నేను చింతపండు రసం పోస్తున్నా చూడండి. ఇప్పుడు మా అత్తమ్మ చింతపండు రసం పోస్తానుగా చూడండి మీరు. కలపను. వీలైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తమ్మ మజాక మరి. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని అయితే ఎక్కువ కలపట్లే నేను, ఇంతే ఉంచాలి. చాకి బావా ఇంటి దగ్గర ఉన్నాడు. ఫ్రెండ్స్ ఫ్రై ఫ్రై ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై చేస్తుంది మా అత్తమ్మ. చేపల ఫ్రై మెల్ల అత్తమ్మ చేయగలుగుతుంది. ఇలానే చేస్తాను. చేపల ఫ్రై, చేపల పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చేపల పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడైతే చేపల పచ్చడి. చేపల పులుసు అయితే అయిపోయింది. చేపల పచ్చడి అయితే చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ వెళ్తాంది. కెమెరా డీటెయిల్ నాకు తీసుకురాబో. గాయస్ చూడండి బుగ్గెండు అల్లప్రభ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని రెసిపీ అయితే మా అత్తమ్మకు తెలుసు. మా అత్తమ్మ చేస్తుంది దీని రెసిపీ, చెప్తుంది ఒక వీడియోలో. ఇవి వేయడానికి ఒకటి రాయన్నా. ఇంకో ఫ్రై అయితే ఆల్రెడీ అయిపోయింది. వేయడమే ఆలస్యం. ఇక అత్తమ్మ మన ఇన్స్టా స్టోరీ గురించి చెప్పు ఫ్రెండ్స్ కి. ఇన్స్టా మారిందా? హాయ్ ఫ్రెండ్స్, చూసుకోవద్దా మమ్మీని? అవునా? ఇది ఇది దాంతో చూడున్నాను. వీడియో అయితే నేను పక్కకి తింటాను. అత్తమ్మ ఇంకా కాదా? ఒక ఎగ్గు తెచ్చుకుంటా. చాలా ఇంత ఫ్రై చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అండి. మళ్ళీ ఒక్క రౌండ్ అయితే వేస్తున్నా. మొత్తం పెద్దగా మరి రాయాలని